గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఈరోజు మామిడి రైతుల కష్టాలు అగమ్య గోచరంగా ఉన్నాయి. మామిడి రైతులు ఈరోజు జైన్పేట దగ్గర 400 ట్రాక్టర్లు బయట పెట్టుకొని ఒక చోట ఉంటే ఇంకో చోట 200 ట్రాక్టర్లు బయట పెట్టుకొని ఉన్నారు. 2 ఫ్యాక్టరీలు గంగాధర్ నెల్లూరు జైన్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. దాదాపు 600-700 ట్రాక్టర్లు బయట రోడ్డు మీద ఉంటే ఈరోజు ఆయన 6,000 మందికి పండగ, ఆయన బర్త్డే పండగ చేసుకుంటున్నాడు. బర్త్డే పండగ రైతులకు కావాలా మీకు కావాలా అని అడుగుతాను ఎమ్మెల్యే గారు. మీకు ఎమ్మెల్యే గారు మీకు చికెన్ శుద్ధి ఉంటే ఆ రైతుల దగ్గర మాట్లాడినావా? ఈరోజు రైతులు పస్తులతో ఉన్నారు. అక్కడ నీళ్ళు లేవు, తిండి లేదు, మామిడికాయలు కుళ్ళిపోతున్నాయి. 4 రోజుల నుంచి నిన్న పోయి చూస్తే సోమవారం వచ్చింది సీరియల్ నెంబరు, ఇంతవరకు అన్లోడ్ కాలేదని నిన్న చెప్పారు. అంటే ఆ రైతుల పరిస్థితి పట్టించుకోకుండా నువ్వు పుట్టినరోజులు జరుపుకోవడము ఎంతవరకు సమంజసం? దీనికి సమాధానం చెప్పాల్సిన పద్ధతి ఎమ్మెల్యే గారికి ఉంది. అంటే ఈరోజు అక్రమంగా సంపాదించిన డబ్బుల్ని పుట్టినరోజు జరుపుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. మొదట నువ్వు చికెన్ శుద్ధితో రైతుల పక్షాన ఉన్నావా లేదా స్మగ్లర్స్ పక్కన ఉన్నావో తెలుసుకోమని చెప్పి అడుగుతున్నాం. నీ పుట్టినరోజు జరుపుకోవద్దు అయినా నువ్వు ఫస్ట్తో మామిడి రైతుల యొక్క సమస్యలు పరిష్కరించి వారి కన్నీళ్లు తొలగమని చెప్పి అడుగుతున్నాం. వాళ్ళు ఇప్పటికీ చాలా ఇబ్బంది పడుతున్నారు. మామిడి రైతులకి 12 రూపాయలు ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ పక్కన డిక్లేర్ చేస్తే 5 రూపాయలు ఇస్తాం, 4 రూపాయలు ఇస్తాం, 6 రూపాయలు ఇస్తామని చెప్తా ఉంటే వారి మీద ఏ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడాల ఎమ్మెల్యేలు. కాబట్టి ఈ ఎమ్మెల్యేలు చాలా దద్దమ్మలాగా ఉన్నారు. ముఖ్యంగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న మామిడి రైతులను ఆదుకోమని చెప్పి ఈ థామస్ని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు పుట్టినరోజు ఎవరి కోసం చేసుకుంటున్నావు? నీ ప్రగల్భాల కోసం, నీ అనుచర వర్గం కోసం ఆడ తాగి తందనాలు ఆడడం, ఇంకో పద్ధతులు చేసుకోవడం తప్ప ఇంకోటి కానే కాదు. కాబట్టి మామిడి రైతుల సమస్యను పరిష్కరించమని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తాం. నీ పుట్టినరోజు ముఖ్యం మాకు కావాల్సింది రైతాంగ సమస్యలు పరిష్కరించమని చెప్పి ముఖ్యం అని చెప్తాను.